குருபியோ நமः. ஸ்ரீமதே ராமானுஜாய நமः. ஆண்டாள் திருவடிகளே சரணம். ஆபதாமுபஹத்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். நீளாதுங்கஸ்தனகிரிதடீ சுத்தமுத்போధ్య கிருஷ்ணம் పారార్థ్యం సంశ్రుతిశతశిరసిద్ధముద్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ధనుర్మాసంలో 3వ రోజు. ఈరోజు పాసురాన్ని అనుసంధించుకొని విశేషార్థాన్ని తెలుసుకుందాం. ఓంగి ఉళహళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள்நம்பாவைக்கு சாத்தி நீராடினால் இங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கயலுகல பொங்குவலை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెం పావాయి. మొదటి పాసురములో విష్ణు చిత్తుల గారాల పట్టి అయినటువంటి గోదాదేవి మనందరి చేత వ్రతము చేయించుట కొరకై తాను నాయకత్వం వహించి 30 రోజులలో 30 పాటలను మనకు ఒక వేడుకగా మనల్ని ఆలయానికి తీసుకుని వెళ్ళి ఆలయంలో వేంచేసి ఉన్న అర్చామూర్తి విగ్రహమూర్తిగా ఉన్నటువంటి కృష్ణయ్యతో మన బంధాన్ని గట్టిపరచి ఆయనతో కలిసి జీవించుట, ఆయన గుణములను పాడుట, ఆయన గుణప్రవాహములో స్నానము చేయుట, ఇదియే ధనుర్మాస వ్రతం యొక్క ఫలం. స్నానమాడడానికి ఆసక్తి కలిగిన వాళ్ళందరూ రండి అని మొదటి పాసురంలో చెబుతుంది. నీరాడ పోదువీరు పోదుమినో నేరిళయ్యీరు. స్నానం చేయుట ఆసక్తి కలిగిన వాళ్ళందరూ వేంచేయండి. అంటే వ్రతము చేయాలంటే ముందు స్నానం చేయాలి కదా, మరి స్నానం చేయడానికి రమ్మంటున్నది ఏమిటి అని ఒకంత మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆండాళమ్మవారు యథావిధిగా పాటలను అందిస్తే ఇంత కీర్తి ఉండదు. వాటికి ఏదో విశేషమైన అర్థము లోపల కూర్చి పైకొక పాటలాగా అందిస్తున్నది వేదాంత రహస్యాలను అని పెద్దలంటారు. స్నానము చేయుట అనంటే ద్రావిడ సాంప్రదాయంలో ఉన్నటువంటి సాహిత్యంలో భగవంతునితో కలిసి సంశ్లేషణ పొందుట నీరాట్టము అంటారు. స్నానము భగవత్ గుణవైభవములో మునిగి తేలుట, ఇది స్నానం. మనం చేసే స్నానము భౌతికంగా ఉంటున్నది, శరీరానికి పైగా శుద్ధిపరుచుకుంటున్నాం. ఆత్మను శుద్ధిపరిచే స్నానము నిజమైన స్నానమని పెద్దల అభిప్రాయం. అది భౌతిక స్నానములాగా, భౌతికమైన ఒక వేడుకలాగా, ఒక పూజలాగా మనల్ని ఉద్యుక్తులను చేసి గోదమ్మ ఒక అంతరార్థమైన వేదాంత రహస్యాన్ని మనకు సులభంగా అందిస్తూ ఉన్నది, ఆస్వాదించేలా చేస్తున్నది. ఇది తల్లి చేసే పని. తల్లి పిల్లలకు ఏ విధంగా సులభముగా వారు ఆనందాన్ని పొందాలో తను కఠినంగా ఆలోచిస్తూ ఆచరిస్తూ పిల్లలకు సులభంగా ఫలమందేలా చేయుట తల్లి యొక్క లక్షణం. గోదమ్మ భూమాత యొక్క అంశ.
భూమి మీద మనమంతా నిరంతరము పడుతున్న దుఃఖములను చూసిన తల్లి కనుక భగవంతునితో అనుబంధము, కర్మజ్ఞాన భక్తి వైరాగ్యములన్నీ ఆచరించి వదిలిపెడితే కదా పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఇది అసాధ్యమని తెలిసి సులభముగా భగవదు అవ్యాజ కరుణను పొందుటకు చేసిన ఉపాయము ధనుర్మాస వ్రతం. తాను రంగనాథుణ్ణి పొందాలన్నది ఒక కాంక్షగా కనిపిస్తున్నది, కానీ మనందరినీ తీసుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మతో సంబంధము రూఢిపరిచి ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనకు అందించుట అమ్మ యొక్క ఉద్దేశ్యం. కృష్ణావతారమే ఎందుకు అనంటే, ఏ అవతారములోనైనా అనేక నియమాలున్నాయి పరమాత్మను ఆశ్రయించుటకు. నారసింహావతారంలో ఉగ్రత్వం ఉన్నది, తప్పు చేస్తే శిక్షిస్తానన్నాడు. రామావతారములో ధర్మమే పరమావధి, ధర్మ మార్గమును ఆచరించిన వాడిని ప్రేమిస్తానని రాముని యొక్క నియమం. కానీ కృష్ణావతారములో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతవా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. మీరు ఏమీ చేయకున్నా పర్వాలేదు, నన్ను గట్టిగా పట్టుకుంటే చాలును, మీ పాపములన్నీ నా వంతు, మీకు నా యొక్క అనుభూతిని, నా యొక్క సంబంధాన్ని ఇచ్చి ఆనందింపచేస్తాను, ఈ లోకాన్నే శ్రీవైకుంఠంగా చేస్తానని మాట ఇచ్చినటువంటి పరమ దయామూర్తి కృష్ణయ్య. కృష్ణ పరమాత్మతో బంధము సులభం. కృష్ణ పరమాత్మ ఏదో ద్వాపరయుగం నాటి వాడని అనుకోవద్దు. మన ఇంట్లో విగ్రహ రూపములో కూడా ఆయనే వేంచేసి ఉన్నాడు. విగ్రహంగా ఉండుట ఇంకా ఆయనకి ఇష్టమైన పని. ఎందుకంటే విగ్రహాన్ని మనిష్టానుసారం అలంకరించవచ్చును. గోపికల చేత కట్టు వేయబడినవాడు, అనేక తిట్లను తిన్నవాడు, దెబ్బలు తిన్నవాడు. అంత దిగజారిన పరమాత్మ తత్వము మన ఇంట్లో విగ్రహంగా ఉండుట ఏ విధమైనటువంటి సంశయము లేకుండా మనం ఆయనను పొందవచ్చును. ఆత్మకు కృష్ణస్వామి సంబంధమే నిజమైనదని ఉపనిషత్తు చెబుతున్నది. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామో దశాశ్వమేధ అవభృదేన తుల్య. దశ అశ్వమేధయాగములు చేసిన ఫలము ఒక్క కృష్ణుడికి నమస్కారం చేస్తే వస్తున్నది. కృష్ణుడికి నమస్కారము చేసినటువంటి వాడికి మళ్ళీ జన్మము లేదు. దశ అశ్వమేధయాగములు చేసిన వాడికి మళ్ళీ జన్మం ఉన్నది. ఇది భాగవతం చెబుతున్నది. కనుక అలాంటి కృష్ణుడితో మన బంధాన్ని గట్టిపరచడానికి, ఆయనతో దూరమైన ఈ ఆత్మను సంశ్లేషణ చేయడానికై గోదమ్మ ప్రయత్నం చేస్తున్నది. తల్లి వెంట నడుద్దాము, ఆమెయే వ్రతం చేసినది, మనమేమి వ్రత నియమాలకు అవసరం లేదు. కొందరంటూ ఉన్నారు, ఏదో 2వ పాసురంలో అనేక నియమాలు చెప్పారు కదా, నియమాలను స్మరించుకుందాం, సాధ్యమైనంత వరకు పాటించుదాం, సాధ్యం కాని చోట అమ్మ ద్వారా కృష్ణయ్యకు శరణాగతి చేద్దాం. ప్రయత్నం చేయుట, సాధ్యమైనంత వరకు సమర్పించుట నియమములు. ఇది మొదటి పాసురములో నారాయణనే నమక్కే. ఆయనెవరు? ఈ వ్రతానికి కృష్ణుడై మన దగ్గర వచ్చి ఉన్నాడు. నందగోపన్ కుమరన్, నందగోప కుమారుడైన వాడు. అంటే చాలా చిన్న యాదవ వంశంలో గొల్లవంశంలో పుట్టినవాడు. మనకు చాలా అనుకూలంగా ఉండేవాడు, మన తప్పిదాలను మన్నించువాడు, మనలో ఒకడుగా ఉన్నటువంటి కృష్ణయ్య. నందగోపన్ కుమరన్ ఎరారందకణ్ణి యశోదై ఇలంసింగం. అందమైన కన్నులు కలిగే యశోదాదేవి యొక్క బాలసింహం. అంటే ఈ గోపికలంతా కూడా తన చుట్టూ ఉండే స్నేహితురాన్ని అన్నారు, మరి అలాంటి కృష్ణుడు మనకి వ్రతాన్ని చేయించగలడా అంటే, నారాయణనే. ఆయన ఎవరయ్యా? ఏదో మన కొరకై మన దీనావస్థను చూసి ఈ లోకములో సౌలభ్య రూపంగా వచ్చాడే కానీ ఆయన సాక్షాత్తు నారాయణుడు, పరబ్రహ్మము. ఆయనకు సాధ్యము కానిది లేదు. ఈ సృష్టి స్థితి లయములన్నీ తాను ఏకకాలములో నిర్వర్తించేటువంటి అపారమైనటువంటి శక్తివంతమైన సర్వజ్ఞత్వమైనటువంటి స్వరూపం. ఆయన
నమక్కే పరైతర్వాన్, మనందరి కొరకు ఆండాళమ్మ చెబుతున్న వ్రతము ఏ ఒక్కరి కొరకు చేసే వ్రతం కాదు, అందరము మనము అని చెబుతుంది. సాంప్రదాయంలో చెబుతారు, నేను, నాది, మీరు అనే శబ్దములు వాడకూడదు. మనము, మనందరిది, మన కొరకు అంటూ ముందుకు సాగాలి. ఈ వ్రతంలో ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. అందుకే నారాయణనే నమక్కే, నమక్కే మన కొరకై ఉన్నటువంటి వాడు పరికరములను ఇస్తాడని మొదటి పాసురంలో చెప్పి, ఈ వ్రతానికి అధిష్టాన దేవత నారాయణుడు, ఆయనే ఫలప్రదాత, ఆయనే ఉపేయము అంటారు సాంప్రదాయ విషయంలో. ఉపాయము, ఈ వ్రతానికి ఉపాయము నారాయణుడే, ఉపేయము ఫలమెవరు, మళ్ళీ నారాయణుడే, ఆయన కైంకర్యమే అని మొదటి పాసురంలో వ్రత విధానాన్ని చెప్పి, వ్రతానికి ఎవరు దీనికి కారకులు, మనకు సహకరించేవారు అని నారాయణ తత్వాన్ని ఉద్బోధించి, ఆయనే శ్రీకృష్ణుడు, ఆయనే మన ఇంట్లో ఉన్న అర్చామూర్తి విగ్రహం. అర్చామూర్తి విగ్రహములో ఎంత శక్తి ఉందో కృష్ణావతారములు అంత శక్తి ఉంది, పరబ్రహ్మములు అంత శక్తి ఉన్నటువంటి సర్వం సహా సార్వభౌముడైన నారాయణ తత్వము మన ఇంట్లో మనం ఆరాధించేటువంటి చిన్న విగ్రహంలో కూడా ఉంది. ఎక్కడో దివ్యదేశాల్లో గొప్ప గొప్ప క్షేత్రాల్లో ఉండే విగ్రహానికి గొప్ప శక్తులుంటాయి, మన ఇంట్లో విగ్రహం మనం తెచ్చుకుంది కదా అని అనాదరణ చెయ్యకూడదు. ఈ విగ్రహంలో ఉన్న తత్వమే అక్కడుంది, అక్కడున్న తత్వమే పరబ్రహ్మములో ఉంది, ఆ పరబ్రహ్మములో తత్వమే మన హృదయంలో ఉన్న అంతరాత్మలో ఉంది. ఇవన్నీ ఒకటే స్వరూపము. అందుచేత మనకు సులభంగా మిగతా వాటిని పట్టుకొనుట కష్టము. మన ఇంట్లో ఉన్న పెరుమాళ్లకు ఆరాధన సమర్పించుట చాలా సౌలభ్యము. ఆ సౌలభ్యముతోనే పరమాత్మతో బంధం ఏర్పరచుకొనవచ్చునన్నది ధనుర్మాస సిద్ధాంతం. రెండవ పాసురంలో, మొదటి పాసురంలో పరస్వరూపం పరబ్రహ్మ నారాయణుడు అని తేల్చేసింది ఆండాళమ్మవారు. రెండవ స్వరూపం వచ్చేసరికి జీవస్వరూపం, మనం ఎలా ఉండాలి అని కొన్ని నియమాలు. నెయ్యున్నోం, పాలున్నోం, ఏదో భోగ్యమైన పదార్థాలు మేము స్వీకరించము. అంటే ఈ లోకంలో ఉండే భోగ వస్తువుల మీద మనకు వదిలిపెట్టుకుంటాం. నాటకాలే నీరాడి తెల్లవారుజామున లేచి చలికాలము చల్లటి నీళ్ళలో స్నానం చేస్తాం. రెండవ నియమం. మయ్యెట్టెజుదోం మలరిట్టు నాముడియోం, కంటికి కాటు ధరించము, పూలు ధరించము. ఇవన్నీ ఈ లోకములో కోరికలు నెరవేర్చుకునేది కనుక ఇది కూడా మాకొద్దు. శయ్యాదన శయ్యోం, పెద్దలు ఏదైతే శాస్త్రకారులు చెప్పినటువంటి మాట ఉందో ఆ చెప్పిన మాటను యథావిధిగా వాళ్ళు ఏదైతే చెయ్యొద్దని చెబుతున్నారో, నిషేధిస్తున్నారో ఆ పనులు మేము చెయ్యం. ఈ కురలై చంద్రోదం, అలాగే ఇతరులకు బాధ కలిగించేటువంటి పరుషమైన మాటలు పలుకం. అయ్యముం పిచ్చయ్యం ఆందనయ్యం కైకాట్టి, అయ్యముం యోగ్యులైనటువంటి మహనీయులకు తగు విధమైనటువంటి సన్మాన సత్కారములు చేస్తాము, దానములనిస్తాము. పండితులకు, బ్రాహ్మణులకు, భాగవతోత్తములైనటువంటి వారికి, ధర్మ మార్గాన జీవించేటువంటి వారికి ఏదో దానములు తప్పనిసరిగా ఇస్తాము. యోగ్యత ఎరిగి దానం ఇవ్వాలి. దానం ఇవ్వట ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదన్నది ధర్మశాస్త్రం. దానము వేరు, ధర్మము వేరు. దానము పాత్ర ఎరింగి దానమిచ్చుట, అది అన్నదానము కానీ, విద్యాదానము కానీ, కన్యాదానము కానీ, గోదాన భూదానాదులు కానీ దానిని సరిగ్గా వినియోగించుకునే వారికే ఇవ్వవలెను. దానానికి చాలా నియమాలున్నాయి. అలాంటి ధర్మమూర్తులైన వారికి దానమిస్తాం. ధర్మము చేయుట, ధర్మముకు నియమము అవసరం లేదు. వాడి దీనత, అభాగ్యత్వం చూసి దీనులైన వారికి తోచిన విధంగా ద్రవ్యము సమర్పిస్తాము, వారికి రక్షణ చేస్తాము, సేవ చేస్తాం. ఇది ధర్మం. ధర్మానికి నియమములు లేవు, ధర్మం ఎంతైనా చేయవచ్చును. దానానికి మాత్రం శాస్త్ర నిర్ణయం ఉన్నది. ఇవి కూడా వీలైనంత వరకు లోటు లేకుండా చేస్తాం. ఆందనయ్యం కైకాట్టి, చెయ్యి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు చేస్తామని కొన్ని నియమాలు. ఇవి జీవస్వరూపం. జీవుడు ఇవి ఇలాగే నడుచుకోవాలి. పరమాత్మ నారాయణుడని గుర్తించాలి, మొదటి పాసురము. రెండవది, జీవుడికి కొన్ని నియమాలున్నాయి, ఆ నియమాలను పాటించాలి, రెండవ పాసురం. దీన్ని అర్థపంచక జ్ఞానము అని ఒక శాస్త్రంలో చెబుతారు. అర్థపంచక జ్ఞానం అంటే అనేక శాస్త్రాలు చదివిన, గ్రంథములు చదివిన వాళ్ళు, వేదాంత రహస్యాలని చదివిన వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు 5.
ఆ ఐదింటిని గోదమ్మ మనకు పాటల రూపంగా 5 పాసురాలలో 1, 2, 3, 4, 5వ పాసురం వరకు ఈ అర్థపంచక జ్ఞానాన్ని మనకు ఉపదేశిస్తుంది. మొట్టమొదటిది పరస్వరూప జ్ఞానము. పరస్వరూపం అంటే ఈ లోకానికంతటికీ ఆధారభూతమైనటువంటి తత్వము, పరబ్రహ్మ తత్వం ఎవరో తెలియజేసింది నారాయణన్ నమక్కే. 2వ పాసురానికి వచ్చేసరికి స్వస్వరూపం, మనమెవరమో తెలుసుకోవాలి. ఇది ఆత్మ. ఈ ఆత్మ భగవానునికి చెందినది. భగవానుని మనస్సును కరిగింప చేయాలంటే మనం కొన్ని నియమబద్ధంగా జీవనం సాగించాలి. అవి తెలియజేస్తున్నది. ఆహార విహారాదులలో కొంత నియమాలు పెట్టుకొని. ఇది 2వ పాసురం. 3వ పాసురంలో ఉపాయ స్వరూపం, ఆ భగవంతునికి ఈ జీవుడికి మధ్యలో ఈ విడిపోయిన బంధము తిరిగి కలవాలంటే ఏమిటి ఉపాయము అంటే 3వ పాసురము శరణాగతి తత్వాన్ని తెలియజేస్తుంది. ఆ శరణాగతి తత్వాన్ని చెప్పేటువంటి పాసురములో వామన అవతారాన్ని కీర్తిస్తున్నది 3వ పాసురం. మొదటి పాసురములో నారాయణుణ్ణి, పరబ్రహ్మరు, పరమపదంలో ఉండే నారాయణుడు. 2వ పాసురములో పార్కడిల్ పయ్యత్తు ఇంద్ర పరమ నడిపాడి, పాలకడిలో పడుకొని ఉన్నటువంటి వ్యూహస్వరూపమైనటువంటి క్షీరాబ్ది సాయిని ప్రార్థించినది. 3వ పాసురంలో ఇంకా దిగివచ్చిన ఈ భూమి మీద బలిచక్రవర్తిని గర్వమణచడానికి దిగివచ్చిన స్వరూపము వామన స్వరూపము. ఆ వామనుణ్ణి త్రివిక్రముడిగా కీర్తిస్తూ పాడుతున్న పాట ఓంగి ఉళహళంద ఉత్తమన్ పేర్పాడి. వామనావతారంలో బలిచక్రవర్తికి వచ్చి ఇంద్రుణ్ణి కాపాడుటకై బలిచక్రవర్తి వద్దకు వచ్చి యజ్ఞము చేస్తున్న బలిచక్రవర్తి. సాధారణంగా యజ్ఞం చేయుట, పరమాత్మను అర్చించుట, యజ్ఞో వై విష్ణు. మరి అలాంటి వాడు అహంకారంతో చేస్తున్నాడు. నేనే సర్వము, దానమిచ్చువాడను నేను అంటూ ఇంద్రునికి ఉన్న సింహాసనం తనకు కావాలని నియమము తప్పి నడుస్తూ ఉన్నాడు. రాక్షస కులములో పుట్టిన పరమ భాగవతోత్తముడు బలిచక్రవర్తి, యజ్ఞములు ఆచరించువాడు, చంపడానికి వీల్లేదు. భగవానునికి ఒక సంశయం వచ్చింది. సంహరించడానికి వీల్లేదు, కానీ వారు అహంకారముతో యజ్ఞము చేస్తున్నారు. అహంకారాన్ని తొలగించాలి. అంచేత తాను ఒక వామనమూర్తిగా పొట్టి వడుగుగా, పొట్టి ఉపనయనమైన బ్రాహ్మణ బాలక వేషములో వచ్చి బలిచక్రవర్తిని చేయి చాచి 3 అడుగుల నేల కావాలని అడిగి బలిచక్రవర్తి దగ్గర దానము తీసుకొని 3 అడుగుల చేత 3 లోకాలను, అంటే భూమి, ఆకాశము, పైలోకాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలన్నింటినీ 2 పాదములతో నిలిపివేసిన త్రివిక్రమ స్వామి, ఇది నీది కాదు, నాది. నీవు కేవలము నన్ను సేవిస్తూ నా పేరున నువ్వు జీవించవలను అని ఈ ఆత్మకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది సర్వము నాది. 3వ పాదం ఏది అంటే అప్పుడు బలిచక్రవర్తికి అర్థమైంది భగవంతుని యొక్క తత్వం. ఈ ఆత్మ కూడా నీదేనని ఆత్మసమర్పణం చేశాడు. ఆత్మ కూడా భగవానుడిదే. ఊర్ధ్వలోకాలు భగవానునివే, అధోలోకాలు భగవానుడివే. ఆత్మ కూడా పరమాత్మకు చెంది ఉన్నది. ఆయన పాదానికి ఆశ్రయించవలసిన అవసరం ఉన్నదని నిరూపణ చేసినటువంటి అవతారం వామనావతారము. అందుకే ఆత్మసమర్పణ చేయుట, శరణాగతి చేయుట. నీవే తప్ప ఇతప్పరం బెరుగన్, పరమాత్మ నీ శరణములు తప్ప ఇంకొకటి నాకు దిక్కు లేదు, ఆధారము నాకు అవసరము లేదు. ధారక పోషక భోగ్యత్వములన్నీ నాకు నీ శ్రీచరణములే అని భావించాలి. ఇది బలిచక్రవర్తి వృత్తాంతాన్ని 3వ పాసురంలో అమ్మ అందజేస్తూ ఉపాయ స్వరూపాన్ని అందిస్తున్నది. భగవంతుడితో మనకు ఫలం లభించడానికి వేరే కర్మజ్ఞాన భక్తి వైరాగ్యములను మనము పూర్తిగా ఆచరించలేము, నియమబద్ధంగా చేయలేము. కనుక అశక్తులము. కనుక పరమాత్మనే దివ్య శ్రీచరణాలను పట్టుకొనుట, ఇది ఉపాయం. దీన్ని శరణాగతి అని అంటారు. ఓంగి 3 లోకాలన్నీ పెరిగి, ఉళహళంద లోకములన్నింటినీ అళంద కొలిచినటువంటి వాడు, ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడైనటువంటి పరమాత్మ. ఎందుకు ఉత్తముడు? తనను ఆశ్రయించిన వారి కొరకు తాను భిక్షాటన చేయుట. ఇంద్రాదులొచ్చి తనను శరణు వేడితే లోకోన్నతమైనటువంటి పరమాత్మ తన వారి కొరకై తాను భిక్షకుడుగా మారుట ఉత్తమ లక్షణం. తన చుట్టూన్న వారి కొరకు తాను అవమానాన్ని భరించుట మానవుడికి కర్తవ్యమై ఉన్నది. అదే ఉత్తముడైనటువంటి వాడి లక్షణమని పరమాత్మ తాను ఆచరించి అలాంటి ఉత్తముణ్ణి నేను రక్షించుకుంటానని తెలియజేస్తున్నటువంటి తత్వం ఇది.
అలాంటి వాడిని కీర్తించాలి. ఉత్తముడైన వాడిని పేరు పాడి ఆయన పేరును పలికి నామానుసంధానము చేస్తూ నాంబళ్ నంపావైకు చాత్తి నీరాడినాల్, మన కొరకై ఉన్నటువంటి ఈ వ్రతానుష్ఠానాన్ని మనం చక్కగా ఆచరించినట్టయితే నాంగళ్ నంపావైకు, నాంగళ్ మేము, నంపావైకు ఈ వ్రతానికని శాత్తి ఒక కారణం పెట్టుకొని నీరాడినాల్ స్నానం చేసినట్టయితే మనమంతా ఈ వ్రతానుష్ఠానం చేస్తే ఏం జరుగుతుంది? తింగెన్ని నాడెళ్ళాం తింగల్ ముమ్మారి పెయ్దు. ఆ ఉత్తముని యొక్క పాదాలను ఆశ్రయించి ఆ త్రివిక్రమ రూపములో ఉన్న నారాయణుణ్ణి మనము శరణాగతి చేసి ఆ శరణాగతికి కార్యరూపంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరించినట్టయితే ఈ లోకములో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల ఈతి బాధలన్నీ తొలగి తింగల్ ముమ్మారి పెయ్దు, నెలకు 3 వర్షములు కురియును. గోపవృద్ధులందరూ కోరారు ఈ వ్రతం చేసి, గోపికలంతా వ్రతం చేస్తే ఒక వర్షం పడుతుందని మొదటి కారణంగా చెప్పుకున్నారు కదా, కృష్ణుణ్ణి పిలిచి వ్రతం చేయించమన్నారు. అలాగే మనమంతా ఆచరించినటువంటి వ్రతానుష్ఠానం చేత లోకమంతా క్షేమంగా ఉంటుంది. లోకక్షేమము కోరినటువంటి వారు ఉత్తములు. ఆ ఉత్తములను పరమాత్మ పట్టుకొని రక్షించును, పట్టుకొనును, వారి వెంట ఉండును. అందుచేత ఉత్తములుగా ఉండాలి. ఉత్తములంటే తనకు కష్టం కలిగినా భరిస్తూ లోకముకు తన చుట్టున్న వారి కొరకు తపన పడుట, సేవ చేయుట, ఇది ఉత్తమ లక్షణం. దానివల్ల 3 వర్షములు కురుస్తున్నాయి. ఆ వర్షములు కురియడం వల్ల ఏం కలుగుతున్నది? ఓంగు పెరుం షన్నెలూడు కయలుగళ. వర్షం వల్ల మంచి ఎర్రని వరిచేలు, వామనుడు ఎలా పెరిగాడో అలా పెరిగేటువంటి వరిధాన్యం యొక్క పైరు పంటలు, ఆ పైరంతా కూడా అంత ఎత్తుగా పెద్దగా పెరగాలి, వామనుడు పెరిగినట్టుగా పెరగాలి. ఎర్రని వరిధాన్యం. ఆ వరిచేల ఎలా ఉండాలి? వరిచేలు పెరిగిన తర్వాతనంటే అందులో సమృద్ధిగా తీర్థం ఉంటే ఆ వరిచేల మధ్యలో చేపలు తుళ్ళిపడుతూ ఉండాలన్నది గోదాదేవి యొక్క సంకల్పము. అది నిజమైనటువంటి ఐశ్వర్యం. వరిచేలు ఎత్తుగా పెరిగి ఉండాలి, అందులో నీళ్లు నిండి ఉండాలి, ఆ నీళ్లలో చేపలు కయలుగళ, చేపలు ఎగిరెగిరి పడుతూ ఉండాలి, తుళ్ళి పడుతూ ఉండాలి. ఇవి తుళ్ళి పడుతూ ఉంటే పొంకువలై పొరివండు కన్పడుప్పా, ఈ చేపలు ఎగిరి పడుతూ ఉంటేనట మధ్యలో ఆ వరిచేల మధ్యలో తామర పువ్వులు కూడా ఉన్నాయి. వీటి అలజడికి తామరలు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. ఆ తామరలు అటు ఇటు కదులుతూ ఉంటే ఆ తామరల మధ్యలో పుప్పడిలో తుమ్మెదలు పడుకొని ఉన్నాయట. అవి తామర పువ్వుల మధ్యలో లోపల చేరి ఆ నిద్రిస్తూ ఉన్నటువంటి తామరలకు ఉయ్యాలలాగా ఆ తామర పువ్వులు ఊగుతూ ఉన్నాయి. అమ్మవారి దర్శనం ఎలా ఉంది చూడు, అద్భుతమైనటువంటి ఐశ్వర్యం. అలాంటి వర్షాలు పడాలి, అలాంటి పంటలు పండాలి, పంటల మధ్యలో చేపలు తుళ్ళి పడాలి. దాంట్లో ఉన్నటువంటి వీడి అలజడికి, చేపల అలజడికి తామర పువ్వులు వాటి లోపల పడుకొని ఉన్నటువంటి పుప్పొడిలో పడుకున్న తుమ్మెదలు హాయిగా నిద్రిస్తూ ఉండాలి. అంతేకాదు, ఇది పంట యొక్క గొప్పతనం. ఇలా ఉండాలి పంట. అలాగే పాడి ఎలా ఉండాలి? తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తి వాంగ. మంచిగా ఏ విధమైన సంకోచము లేకుండా పశువుల పాకలోకి, పశువుల కొట్టములలోకి చేరినటువంటి పాలు పితికేవారు స్థిరంగా కూర్చొని ఆ గేదెల యొక్క, ఆవుల యొక్క పొదుగులోని శిరములను పట్టుకున్న వెంటనే ఒకసారి ఇట్లా లాగగానే కుండలు నిండిపోతున్నాయి. అలా నిండిపోయేంత పాడి సమృద్ధి ఉండాలి. వళ్ళల్ పెరుం పశుక్కల్ అంటే ఉదారమైన బుద్ధి కలిగినటువంటి పశువులు. ముట్టుకున్న వెంటనే కడవలు నిండిపోతూ ఉన్నాయి పాల చేత. అలాంటి ఉదార బుద్ధి కలిగిన పశువులు కలిగి ఉన్న పెద్ద పశువులు ఉండాలి. పెరుం పశుక్కల్ నీంగాద సెల్వం నిరైందు.
అది ఎప్పుడూ ఏదో కొద్ది రోజులు ఉండడం కాదు, శాశ్వతమైనటువంటి విధంగా సంపత్తు కలిగి ఉండవలెను. ఇది ఉత్తముడైన పరమాత్మ శ్రీచరణాలను పట్టుకున్న కారణము చేత కలుగుతున్నది. అలాంటి శల్వము, అలాంటి సంపత్తు ఈ లోకానికి ఉండుగాక అని గోదమ్మ మనందరి వ్రత ఫలము చేత లోకమంతా క్షేమముగా ఉండి వర్షములు పండి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, దానికి పరమాత్మ శ్రీచరణాలను ఆశ్రయించి శరణాగతి చేయుట తప్పనిసరి అయి ఉన్నది. అంతేకాదు ఈ ఆత్మసస్యములు కూడా పండాలి. ఈ ఆత్మలో కూడా భగవత్ గుణవైభవము అనేటువంటి గొప్పనైన భక్తిభావం అనేటువంటి పంట కూడా వృద్ధి కలగాలి. గుణప్రవాహం అనే పాలు ఆత్మను చేరాలి. అలాంటి పంట పండాలంటే కూడా పరమాత్మను ఉపాయముగా ఆయననే శరణాగతి చేయవలను. ఆ శరణాగతియే వామనమూర్తి ఎలాగైతే ఈ లోకాలను ఆశ్రయించినాడో అలాంటి ఉత్తముడైన వామనుని యొక్క శ్రీచరణాలను ప్రార్థిస్తూ ముందుకు సాగాలి అని ఈ పాశురంలో చెబుతుంది. దీన్ని ఆశీర్వచన పాశురము అని పెద్దలు అంటారు. ఎక్కడైనా ఆశీర్వచనం చేసేటప్పుడు వేదముతో పాటుగా ఈ పాశురాన్ని కూడా అనుసంధానం చేసి ఆ యజమానులకు, భక్తులకు ఆశీర్వచనంగా ఈ పాశురాన్ని చదువుతారు. అలాంటి ద్రావిడ సాంప్రదాయంలోని గోదమ్మ మనల్ని భగవంతుడెవరో తెలియజేసి, ఆత్మ యొక్క లక్షణములు ఏమేమి ఉండాలో తెలియజేసి, ఇవాళ భగవంతునితో ఉపాయం, ఆయనను పట్టుకునే ఉపాయం శరణాగతిని ఉపదేశం చేసింది. ఈ అర్థపంచక గానములోని మూడవది ఉపాయం. పరమాత్మను పట్టుకోవాలంటే మరొక వ్రతమో పూజ వల్ల కాదు, పరమాత్మనే పట్టుకోవాలి. ఇది శరణాగతిలో ఉన్న గొప్పతనం. ఎందుకు పట్టుకోవాలి అంటే, మా దగ్గర అశక్తులము స్వామి, మేము కర్మజ్ఞాన భక్తి వైరాగ్యములో నిర్వర్తించలేని వారము, గొల్లవారము, బాలికలము, అజ్ఞానులము, అమాయకులము, అనేక దోషములు చేసిన వాళ్ళము, నీ పాదములు తప్ప మాకు అన్యము లేదు అని ఆయనకు శరణాగతి చేయుట ప్రపన్నుని లక్షణం. ఇది భగవంతుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు కనుక ఆ ప్రేమను కలిగింపచేస్తున్నది గోదమ్మ. ఆండాళ్ తల్లి యొక్క నాయకత్వంలో మనం ముందుకు సాగుదాం. రేపటి పాసురములో ఈ శరణాగతి వలన కలిగే ఫలమేమిటో రేపటి పాసురంలో మనకు అందజేస్తారు. భగవంతుణ్ణి ఆశ్రయించిన వెంటనే కలిగేటువంటి సంపత్తు ఇవాళ తెలియజేయబడింది లోకానికి అంతటికి. మనకు కూడా ఎలాంటి ఫలం కలగాలో రేపటి పాసురంలో చెబుతూ, దానికి విరోధ స్వరూపం, ఐదవది విరోధి అంటే భగవంతునికి మనకు మధ్యలో అడ్డుగా ఉన్నది ఎవరో, వాటిని ఐదవ పాసురములో చెప్పి, ఈ వ్రతానికి పూర్వరంగమైనటువంటి అర్థపంచక జ్ఞానాన్ని మనకు ఉపదేశించి, అక్కడి నుంచి మరొక రంగం ప్రారంభమవుతుంది. 6వ పాసురం నుంచి ముందు తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం మాదృశా కించనత్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమచ్చై విష్ణుచిత్తార్యమనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.